ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదశ్రీ వ్లాగ్స్. సింపుల్గా చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి. ముందు గ్యాస్ వెలిగించుకొని స్టవ్ పై బాండి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసి నేను ముందుగా ఉంచుకున్నాను, ఆ పేస్ట్ని వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. వేసి కొంచెం వేగనియాలి. ఇది వేగని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 స్పూను వేగాక మీడియం సైజు ఒక టమాటాను తీసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆ టమాటాను కూడా ఇందులో వేసి వేగనియాలి. కొంచెం ఇది వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఈ టమాటా మగ్గడానికి. 2 మినిట్స్ తర్వాత తీసి కొంచెం కలపాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. అడుగు అంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. చేపల పులుసు రాని వాళ్ళకి కూడా సింపుల్గా ఇలా చేసి ట్రై చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు. మేము కొంచెం పల్చగా చేసుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాం. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఈ టైంలో సాల్ట్ కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూడాలి. కొంచెం సాల్ట్ తక్కువైంది, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం ఈ వాటర్ అంతా మరగడానికి మూత పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేయాలి. వేసి స్లోగా గరిటతో కలపాలి, లేదంటే ముక్కలు విడిపోతాయి. ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఉంచిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు గరిటె పెట్టకుండా క్లాత్ పట్టుకొని గిన్నెని చుట్టూ తిప్పాలి. అలా అయితే మొత్తం మళ్ళీ ఒకసారి మసాలా అంతా కలుస్తుంది. గరిటె పెట్టి కలిపితే ముక్కలంతా విడిపోతాయి. అందువల్ల ఇలా కలపాలి. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత చూడండి, సైడ్కి ఇలా ఆయిల్ వస్తున్నప్పుడే మనకి చేపల పులుసు ఉడికిందని అర్థం. ఉడుకుతున్నప్పుడు కొంచెం ఫిష్ మసాలా కూడా వేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా యూజ్ అవుతుందని చూపించాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి